పల్నాడు జిల్లా మాచర్లపట్నంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో భారత సైన్యానికి మద్దతుగా మేం సైతం అంటూ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని మాచర్లపట్టణ పురవీధుల్లో త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు హోరెత్తించారు. పట్టణంలో దద్దరిల్లేలా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలి బస్టాండ్ వద్ద మానవహారం చేపట్టారు. పాకిస్తాన్ నడ్డి విరిచి ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. భారత సైనికుల సంఘీభావంగా భారతదేశమంతటా ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఘనంగా తిరంగ యాత్ర చేపట్టాం. ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనిక దళాలకు సెల్యూట్ చేశారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. జాతులు ఎన్నున్నా, కులాలు ఎన్నున్నా, మతాలు ఎన్నున్నా, భాషలు ఎన్నున్నా ఈరోజు దేశమంతా ఒక్కటిగా నిలిచి నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు పలికిన మరి తీరు ప్రశంసనీయం. ఇది ప్రతి భారతీయుడు గొప్పతనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శిఖరాల్ని అందుకునే రోజు మరెంతో దూరంలో లేదని, ఈరోజు భారత వైమానిక శక్తి చైనాని వెనక్కి తన్ని మరి 3వ స్థానంలోకి వచ్చింది అంటే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మరి మీ అందరూ కూడా గర్వపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, భారతీయుల్లో అనేక కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే నాయకులందరూ కూడా కబడ్డారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, విచ్ఛిన్నం చేయడానికి ఈ దేశ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న ఈ సందర్భంలో భారత జాతి అన్నిటినీ కూడా గమనిస్తూ దేశం కోసం, దేశ ప్రగతి కోసం, మన అభివృద్ధి కోసం ప్రపంచంలో భారత కీర్తి ప్రతిష్టల్ని మరి అత్యున్నత స్థాయిలో మరి ఎగరవేయటం కోసం మరి అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం ఈ సమయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ